అంటే అందరికీ ఉండే అపోహ ఏంటంటే కానుకంటే ఏదో ఎక్కువ వేయాలేమో అనుకుంటారు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే నువ్వు వేసే విత్తనం సైజుకు నీకు వచ్చే పంటకు సంబంధం ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. మస్టర్డ్ సీడ్ గురించి చెప్తాడు యేసు ప్రభు. ఏమంటాడు? అన్నింటికంటే మస్టర్డ్ అంటే ఆవాలు. ఆవ గింజ ఎంత ఉంటుంది? అన్నింటికంటే చిన్నది. కానీ అది వృక్షం అయినప్పుడు ఎంత పెద్దది అవుతుంది? టన్నుల కొద్ది వస్తాయి దాని నుంచి ఆవాలు. హల్లెలూయా. సో ఇట్ డజంట్ డిపెండ్. కానుక అనేది ఎప్పుడైనా కూడా ఏ సంఘంలో అయినా కూడా పట్టబడుతున్నది అంటే ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది నీకు ఒక అవకాశం. హల్లెలూయా. ఐ టెల్ యూ, 1 రూపీనే వెయ్యి, ఏముంది? 2 కాసులు వేసిన స్త్రీని దేవుడు ఏం చేసిండు? యేసు ప్రభు హీ వాజ్ కమాండింగ్. ఎందుకు ప్రభు మిగతా వాళ్ళు దండిగా వేసినారు? కాదు, ఆమె ఎక్కువ వేసింది. హల్లెలూయా. గాడ్ నోస్ అవర్ హార్ట్, గాడ్ నోస్ అవర్ కెపాసిటీ. కొందరు ఎక్కువ ఉండి వాళ్ళకి ఎక్కువ ఉన్న దాంట్లో ఎంతో కొంచెం తెచ్చి వేస్తుండొచ్చు, కొందరికి అంతే ఉండొచ్చు, అదే వేస్తుండొచ్చు. హల్లెలూయా. కాబట్టి మన దృష్టి ఏముండాలంటే కానుక అన్నప్పుడు ఏంటంటే అది మనకొక అవకాశం. హల్లెలూయా. మనం ఒక పంట, ఒక విత్తనం విత్తామంటే మనం ఆ పంటను కోస్తాము. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఏమాత్రం మొహమాటాలు ఇవేం లేదు. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అట్ ది సేమ్ టైం విత్తినవాడు నువ్వు విశ్వాసంతో ఏది చేస్తావో నువ్వు ఆ పంటను కోస్తావు. హల్లెలూయా.